ఈ కథ పేరు లాస్ట్ బెలూన్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మీరా అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఒకరోజు ఆదివారం వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వాళ్ళ గ్రామంలో జరిగే సంతకు వెళ్ళింది. అక్కడ ఆమె ఎన్నో రకరకాల బెలూన్స్ని చూసింది. అందులో ఎరుపు రంగు బెలూన్ తనకు చాలా బాగా నచ్చింది. చాలా ఆనందంతో మీరా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి బెలూన్ కొనుక్కోవడానికి డబ్బులిమ్మని అడిగింది. ప్రేమతో వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు ఇచ్చారు. తను వెంటనే బెలూన్ అమ్మే తాతగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బెలూన్ కొనుక్కుంది. తాతగారు ఆ బెలూన్ ఎగిరిపోకుండా ఉండాలని తన చేతికి కట్టేస్తారన్నమాట. కానీ చాలా పెద్ద గాలి రావడంతో ఆ బెలూన్ గాలికి ఎగిరిపోతుంది. మీరా చాలా బాధపడుతుంది. తన బెలూన్ తిరిగి తన దగ్గరకు వస్తే బాగుండు అనుకుంటుంది. అలా దిగులుగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగురుతున్న ఆ బెలూన్ని ఒక చిన్న పక్షి చూసి తన నోటితో పట్టుకొని మీరా దగ్గరకు వచ్చి తన చేతికి ఆ బెలూన్ని అందిస్తుంది. దాంతో మీరా చాలా సంతోషించి ఆ పక్షికి కృతజ్ఞతలు చెబుతుందన్నమాట. అంతే, ఇక మీరా ఆ బెలూన్ని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళుతుంది. దీంతో మీరా చాలా సంతోషిస్తుంది. ఈ కథలోని పక్షిలాగానే మనం ఎవరమైనా సరే మనకు చేతనైన సహాయాన్ని పక్క వాళ్ళకి చేస్తూ ఉండాలి. ఇది ఈ కథ నీతి. మీకు ఈ లాస్ట్ బెలూన్ కథ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.